వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో a+b² = a² + b² + 2ab. మ్యాథ్స్ ఎగ్జామ్స్ వచ్చినట్టు ఏం మ్యాథ్స్ క్లాసులు పీకుతున్నావు, ఇది కుక్కరీ షో అంటారా? అయితే ఇంకొక ఫార్ములా చెప్తాను మీకు, ట్రిపుల్ ఎస్ ఫార్ములానా? ఇది ఎక్కడ మేము వినలేదంటారా? ఎస్, మీరు ఎక్కడ వినుండ్రు. ఇది ఓన్లీ గుజరాత్ లోకల్ క్విజన్ లో మాత్రమే వినిపిస్తుంది. అంటే వంటల్లో కూడా ఫార్ములా వేసి వంట చేస్తారా మోనికా అనే కదా? అవునండి, వాళ్ళు ఈ ట్రిప్లెస్ ఫార్ములాని వేసి మరీ వంటలు చేస్తూ ఉంటారు. ఇంతకీ ట్రిప్లెస్ అంటే సాల్ట్, అలాగే స్పైస్, అలాగే స్వీట్ అనమాట. సాల్ట్ మనందరం వేసుకుంటాం, స్పైస్ కూడా మనం వేసుకుంటాం, కానీ వీళ్ళు ఆఖరిలో స్వీట్ వేస్తారన్నమాట, అదే షుగర్ వేస్తారు. సో వాళ్ళు ఈ 3 Sలు ఉన్న వంటల్ని మాత్రమే చేసుకుంటారు, వండుకుంటారు, తింటారు అనమాట. సో ట్రిపుల్-S ఫార్ములాతోని మంచి మంచి రెసిపీని గుజరాత్ లోకల్ క్విజిన్ లో వండుకుంటారంట. సో అవన్నీ పరిచయం చేయాలి కదా నేను మీకు. సో ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నానంటే, లిలువా కచోరీ అని ఒక వెరైటీ కచోరీ ఉందండి వీళ్ళ క్విజిన్ లో. ఆ కచోరీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. సో ఈ లిల్వా కచోరీ అంటే, లిలివా అంటే గ్రీన్ పీస్ అండి. వీటిని ఫ్రెష్ గా అక్కడ సీజన్ వైజ్ పండిస్తూ ఉంటారు కదా, ప్రతి పంట కూడా అలాగే సీజన్ వైజ్ వస్తుంది కదా. ఎప్పుడైతే గ్రీన్ పీస్ వస్తాయో ఈ కచోరీని కంపల్సరీగా అందరూ వండుకుంటారంట. ఇవి ఫ్రెష్ గా ఉండేటప్పుడు వీటిని ఉడకబెట్టి చేసే ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్రీన్ పీస్ చాలా హెల్దీ అండి. గ్రీన్స్ ఎక్కువగా తీసుకోవాలి డైట్ లో అని చాలా మంది వింటూ ఉంటారు. ఏంటంటే గ్రీన్ గా ఉండే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, గ్రీన్ పీస్ కావచ్చు, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని గ్రీన్ పీస్ వేసుకొని మూత పెట్టేద్దాం. అది బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఒక బౌల్లో కొబ్బరి తురుము, జీలకర్ర, కారం, కొత్తిమీర, నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి, అన్ని పచ్చివే తీసుకున్నాను, ఇందులో కూడా పెద్దగా కుకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదన్నమాట. సో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంతో పని లేదు. ఆ తర్వాత ఏం చేయాలంటే, కొంచెం జీలకర్ర, ఉప్పు, వాము, మైదా, బటర్. దీన్ని మిక్స్ చేయడానికి మనం ఇక్కడ బటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, పూరీల పిండి ఎలా మిక్స్ చేసుకుంటారు అలా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు మనకి గ్రీన్ పీస్ బాగా ఉడికిపోవాలన్నమాట. సో మైదా వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. సో గుజరాత్ గురించి చెప్పాలంటే, గుజరాత్ ఒకప్పుడు మహారాష్ట్రలో కలిసి ఉండేదండి. గుజరాత్కి ఒకవైపు పాకిస్తాన్ ఉంది, అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఉన్నాయన్నమాట. గుజరాత్లో ఉండేవాళ్ళు ఎక్కువగా గుజరాతీ మాట్లాడతారు, అదే వాళ్ళ మెయిన్ లాంగ్వేజ్. ఎప్పుడైతే వీళ్ళు మహారాష్ట్రలో కలిసి ఉండేవాళ్ళు, మహారాష్ట్రియన్స్ మరాఠీ, గుజరాతీస్ ఏమో వాళ్ళ భాష మాట్లాడేవాళ్ళు అనమాట. ఈ క్లాష్ వస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, ఎందుకు వచ్చినా కూడా మనం సెపరేట్ అయిపోదాం అని చెప్పి మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ మహారాష్ట్రలో వెళ్ళిపోయి, గుజరాతీ మాట్లాడే వాళ్ళందరూ గుజరాత్లోకి వచ్చేసి 2 సెపరేట్ స్టేట్స్ గా ఫామ్ అయ్యారు. సో అలా గుజరాత్ చాలా బాగా డెవలప్ అయింది. గుజరాత్ ని ఎవరెవరు పరిపాలించారంటే, అబ్బో లిస్ట్ చాలా పెద్దండి. అక్బరు, మొఘల్స్, మౌర్యన్స్, బ్రిటిషర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కడ ఇద్దరు పోళ్ళంతమంది పరిపాలించారనమాట. ఎంతో మంది రాజులు పరిపాలించారు. అండ్ వీళ్ళ ఫుడ్డే చాలా గొప్ప విశేషం అండి. అక్కడ వీళ్ళ థాలీలో ఉంటాయి వెరైటీస్, నోరు ఊరిపోతాయి అనుకోండి. ఇంత మంచి మంచి రెసిపీస్ తయారు చేసుకుంటారు. అందులో ఒకటి రెసిపీ అనుకోండి. సో కలిపేసుకున్నాను కదా పిండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి తురుము, కారం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, ఇందులోని నేను బాయిల్ చేసి పెట్టుకున్న
ఈ గ్రీన్ పీస్ ని వేసేసుకోవాలి. ఓకే, ఇలా వేసేసుకున్నాం. వేసుకున్నాక వీటిని కాస్త ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఓకే, మన స్టఫ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న బుజ్జి బుజ్జి పూరీలు చేసుకోవాలి. అలాగే మనం కచోరీలు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పూరీలు చేసుకుందాం. ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఇలా చిన్న చిన్న పూరీలు తయారు చేసుకొని ఓకే, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ ని వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా మన కచోరీల్ని రౌండ్ గా చుట్టుకున్నాక ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చినది ఇలా తీసేసి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో మరి ఇలాగే నేను పూరీలన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. చూసారు కదా, చిన్న చిన్న కచోరీలు రెడీ అయిపోయి. కాస్త ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే మనకి ఈ గ్యాప్ లో కూడా ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది అనమాట. వేసేసుకుందాం. అక్కడ కచోరీ అంటే చాలా ఇష్టం. జైన్స్ కి, గుజరాతీస్ కి కచోరీ అంటే ప్రాణం. బీహారీలో కూడా కచోరీ అంటే బీహారీలు కూడా బాగా కచోరీని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. వీళ్ళు కచోరీలోని రకరకాల వెరైటీలు తయారు చేసుకుంటూ ఉంటారండి. మన తెలుగు వాళ్ళు కొంచెం సమోసాలు ఎక్కువగా తింటారు కదా, వాళ్ళు కచోరీని అలా సమోసాలాగా తినేస్తూ ఉంటారు అనమాట. మన సమోసాల వెరైటీలు తయారు చేసుకుంటాం, వాళ్ళు కచోరీలో వెరైటీలు తయారు చేసుకుంటారు. అండ్ ఎస్పెషలీ ఈ గ్రీన్ పీస్ తో ఏదైతే కచోరీ తయారు చేసుకుంటున్నాం, ఈ లీల్వా కచోరీ, దీన్ని మాత్రం సీజనల్ గా గ్రీన్ పీస్ దొరికిన టైంలో అనమాట ఎక్కువగా ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారంట. రోటీల్లో కూడా మనకి తెలియని వింత వింత వెరైటీ రోటీలు తయారు చేస్తారండి. నిజంగా ఆసమ్ క్విజిన్ వాళ్ళది. గోధుమ పిండితో రకరకాల స్వీట్స్ ని కూడా తయారు చేస్తారు. వాళ్ళకి పొద్దున్న లేచిన మొదలు గోధుమ పిండి, శనగపిండి చాలా ప్రీతికరమైన అన్నమాట వంటల్లోని. ఆ రెండింటితో ఎక్కువగా మంచి మంచి రెసిపీస్ ని తయారు చేసుకుంటారు. చూసారా, మీతో మాట్లాడుతూనే నా కచోరీలు చక్కగా ఫ్రై అయిపోయాయి. లోపల స్టఫ్ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా కుక్ అవ్వాల్సిన స్టఫ్ ఏం వేసుకోలేదు. కొత్తిమీర, కారం, ఉప్పు, నిమ్మరసం, అలాగే కాస్త గ్రీన్ పీస్ ఉడకబెట్టేసుకున్నాం కదా, అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసుకుందాం. సో రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త టిష్యూ పేపర్ మీద డ్రైన్ చేస్తాం. ఓకే, చిన్న చిన్న కచోరీలు రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, లీల్వా కచోరీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లీల్వా కచోరీకి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, బటర్ 2 టీ స్పూన్లు, వాము 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. లీల్వా కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో పచ్చి బఠానీ వేసి కాస్త నీళ్లు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, జీలకర్ర, కారం, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, ఉడికించిన గ్రీన్ పీస్ కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో జీలకర్ర, వాము, ఉప్పు, మైదా, బటర్ వేసి కొన్ని నీళ్లు కూడా పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ ని ఇందులో పెట్టి వాటిని రౌండ్ గా చిన్న చిన్న కచోరీలాగా చుట్టుకొని కచోరీల్ని వేడెక్కిన నూనెలో వేసి బాగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే లిల్వా కచోరీ రెడీ. లిల్వా కచోరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చక్కగా పచ్చి బఠానీలు సీజన్ లో మనకు బాగా దొరుకుతాయి కదా, ఆ టైంలో వాటిని కర్రీ చేసుకుని అందరూ తింటూ ఉంటారు. కానీ ఇలా కచోరీ కూడా తయారు చేసుకుని తినండి. పిల్లలైతే కర్రీ సరిగ్గా తినరు, ఆల్రెడీ పెడతారు. ఇలా కచోరీ చేసి పెట్టాం అనుకోండి, స్నాక్ ఐటమ్ కాబట్టి చక్కగా లాయించేస్తారు. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పనా. రఫ్ అదిరిపోయిందండి, పుల్లగా కారకారంగా పచ్చి బఠానీ తగులుతూ సూపర్గా ఉంది. ఈ రెసిపీని మీరు తయారు చేసుకోకపోతే ఒక మంచి టేస్ట్ని మిస్ అయినట్టే. సో మరి తయారు చేసుకుంటారా? మళ్ళీ అలాగే ఈ ప్రోగ్రామ్ని చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, టేస్ట్ ఆఫ్ ఇండియా గుజరాతీ లోకల్ క్విజిన్ లో చక్కటి కచోరీ చూపించాను. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హ్యాపీ, బాయ్.